నారాయణపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రజలు ఒకసారి ఆలోచన చేయండి. ఓడిపోయిన ఎస్ రాజేందర్ రెడ్డి గారు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల మీద పోరాడుతూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తిరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వర్యులు ఎక్కడున్నారో కూడా అర్థం కావట్లేదు. ప్రజల మధ్యలో లేరు. కేవలం ఎలక్షన్లు వచ్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమో చీరలు పట్టుకొని వస్తారు. బీజేపీ పార్టీ వాళ్ళు ఇప్పుడేమంటారు, మేము కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొస్తాము, మున్సిపాలిటీని డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి. ఇన్ని రోజులు ఎక్కడ పోయారు మరి? 2 సంవత్సరాల నుంచి ఎవరు మాట్లాడలే. కేవలం ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తా ఉన్నారు ఈ పార్టీ వాళ్ళకి. మరి రాజేందర్ రెడ్డి గారు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు నారాయణపేట నియోజకవర్గంలో చేసి మీ చేతికి అందించిరో వాటిని మెయింటైన్ చేయడానికి కూడా చేతనైతే లేదు కదా. దానికి ఉదాహరణ కూడా చెప్తాము. ఇప్పుడు పాతగంజి నుంచి సింగారం గేట్ దాకా ఏదైతే డివైడర్ల పైన బటర్ఫ్లై లైట్లు పెట్టించిరో రాజేందర్ రెడ్డి గారు నారాయణపేట యొక్క అందాలను పెంచడానికి, వాటిని కనీసం మెయింటైన్ చేస్తలేరు. పవర్ కనెక్షన్ ఇస్తలేరు. పోయిన బల్బులు కూడా పెడతలేరు. ఈ రోజు మళ్ళీ మున్సిపాలిటీలో మేము డెవలప్మెంట్ చేస్తాము, నిధులు తీసుకొస్తామని మీరు మాట్లాడుతూ ఉంటే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా? 6 గ్యారంటీల పేపర్లు పట్టుకొని రెడీగా ఉన్నారు. రండి.